రాజధానికి పాతాదులే అదే మాస్టర్ ప్లాన్ అట. రైతులు కౌలు నిరుపేదల పెన్షన్ల మరో 5 ఏళ్ల పొడిగింపు. సిఆర్డీ అథారిటీ సమావేశంలో సీఎం చంద్రబాబు దిశానిర్దేశం. 2015 నుంచి స్టార్ట్ అయింది, మధ్యలో 5 సంవత్సరాలకి అన్నారు. 5 సంవత్సరాలు కాల పరిమితి అయింది, మళ్ళీ పెంచారట ఇంకొక 5 సంవత్సరాలు. ఇది వాళ్ళకి వచ్చే పెన్షను, భూమి లేని వాళ్ళకి వచ్చే పెన్షను, రైతులకి ఇచ్చే కౌలు, వీటన్నిటిని మళ్ళీ పెంచారట. ఇది ఒక అన్నదాతకు అండగా సాగుకు పగలే 9 గంటల నాణ్యమైన విద్యుత్ అందాలి. అన్నదాతకు అండగా ఉంటా అని చంద్రబాబు నాయుడు గారు చెప్తుండే. ఏ రూపంలో ఉంటారు? అన్నదాతకి ఇవ్వాల్సిన రైతు భరోసా జూన్ నెలలో ఇవ్వాల్సింది, ఆగస్టు వచ్చింది, వాళ్ళకి ఇవ్వలే. ఎక్కడ అండగా ఉంటారు మీరు? ఏంది మీరు అండగా ఉండేది? అంటే వాళ్ళకి ఇవ్వాల్సిన ఎగ్గొట్టి అండగా ఉంటారా? దాన్ని అండగా ఉంటామంటారా? రైతులకు జూన్ నెలలోనే ఇవ్వాలి. ఇది రైతు సంబంధించి ఏది రైతు భరోసా, మీరనే రైతు భరోసా, అది ఇంతవరకు జమ కాలేదు, దాని గురించి మాట్లాడలే. కానీ అండగా ఉంటాను. ఏంది అండగా ఉండేది? 9 గంటలు విద్యుత్ ఇస్తారట. ఏం చేసుకోవాలో 9 గంటల విద్యుత్? నువ్వు ఇచ్చేది లేదు, మన లేదు. అది ఇచ్చినా కానీ వాళ్ళకి ఇవ్వాల్సిన పెట్టుబడి సాయం ఇవ్వకుండా ఏం చేయాలా? వాళ్ళకి రావాల్సిన తల్లికి వందనం రాకుండా ఏం చేయాలా? ఇక అండగా ఎట్టుంటావు? మాటలే అండగా ఉన్నాయి కదా, చేతల్లో లేవు అనేది ఇలా రైతాంగం మాట్లాడుకుంటుంది. చంద్రబాబు నాయుడు గారు మాటల్లోనే అండగా ఉంటుండే కానీ చేతల్లో ఉండట్లేదు. అండగా ఉంటాం అంటుండు, వస్తాయి అంటుండు, ఏది వచ్చింది లేదు, అండగా ఉంది లేదు, మను లేదు అని చెప్పే పరిస్థితి